హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మల్లేష్. మీరు చూస్తున్న మల్లేష్ విత్ ఎలక్ట్రికల్ వర్క్. ఈరోజు మనం 2 BHK అపార్ట్మెంట్ లోపల ఎన్ని లైటింగ్ సర్క్యూట్లు చేయవచ్చు, ఎన్ని లైటింగ్ సర్క్యూట్లు వైరింగ్ చేయవచ్చునో ఈరోజు మనం డ్రాయింగ్ వేసుకొని తెలుసుకునే ముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ వీడియోస్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. ఈ మార్కింగ్ స్విచెస్ యొక్క సింబల్స్. ఈ డోర్ కాడ కూడా స్విచెస్ వస్తుంది. ఇది కూడా స్విచెస్ సింబల్స్. ఇది బెడ్రూమ్ స్విచెస్ సింబల్.
ఇది డీబీ డిస్ట్రిబ్యూషన్ బోర్డు. డీబీ ఎప్పుడైనా సరే డోర్ల వెనక సైడ్కే ఉండాలి, ఓపెన్ ప్లేస్లో డీబీ ఉండకూడదు. ఎందుకంటే పిల్లలు ఆన్ ఆఫ్ చేస్తుంటారు, ప్రాబ్లం అవుతుంది. కాబట్టి డోర్ వెనకాల పెట్టుకున్నాను ఎప్పుడైనా సరే. ఈ బాక్సు ఈ రోప్ లైట్ కోసం ఈ జంక్షన్ బాక్సు, ఇది ఫ్యాన్ ఇది చాండ్లర్ లైట్ వేసుకున్నాం. పూజా రూమ్ కిచెన్కి ఒక సర్క్యూట్ వేసుకున్నాం. 2 బెడ్రూమ్లో కలిపి ఒక సర్క్యూట్. ఇప్పుడు 3 లైటింగ్ సర్క్యూట్లు అయిపోయినాయి. ఇప్పుడు ఎక్స్టర్నల్ లైట్లకు ఒక సర్క్యూట్ వేసుకుందాం. ఎక్స్టర్నల్ లైట్ ప్లస్ రూఫ్. ఇక్కడ నుంచి టు రూఫ్. రూఫ్ లైట్కు లూప్ అవుతుంది. ఇప్పుడు మనం 4 లైటింగ్ సర్క్యూట్లు వేసుకున్నాం. లివింగ్ రూమ్ ఒక సర్క్యూట్, 2 బెడ్రూమ్లో కలిపి ఒక సర్క్యూట్, కిచెన్ ఒక సర్క్యూట్, ఎక్స్టర్నల్ లైట్ అండ్ రూఫ్ ఒక సర్క్యూట్. ఈ లైటు బయట లైటు, ఇది బయట లైటు. ఈ లైట్ అనేది 2-వే కంట్రోల్ ఉంటుంది. లోపల నుంచి ఆన్ చేసుకోవచ్చు, బయట నుంచి బంద్ చేసుకోవచ్చు. ఈ లైట్ కూడా 2-వే ఉంటుంది. బెడ్రూమ్లలో కూడా 2-వే స్విచ్. ఇక్కడ ఈ విండో దగ్గర 2-వే స్విచ్, ఈ బెడ్రూమ్లో కూడా ఈ విండో దగ్గర 2-వే స్విచ్. ఇక్కడ లివింగ్ రూమ్ లోపల ఇక్కడ బెల్, ఇక్కడ బయట బెల్ పిచ్ కూడా వస్తుంది. బెల్ పుష్ వస్తుంది. ఇక్కడ కింద గేట్ వస్తుంది. ఈ ఏరియాలో గేట్ల కోసం కూడా ఈ ఎక్స్టర్నల్ లైట్ నుంచి ఒక పైపు డ్రాప్ చేసుకున్నాను. ఇక్కడ కిందకి డ్రాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ లైట్ వస్తుంది, ఇక్కడ ఒక లైట్ వస్తుంది. ఈ పైప్ అనేది ఇలా కలిపి ఇక్కడ నుంచి ఈ గేట్ లెఫ్ట్ లూప్. చూశారుగా ఫ్రెండ్స్, 2 BHK అపార్ట్మెంట్ లోపల ఎన్ని లైటింగ్ సర్క్యూట్స్ వేసుకోవచ్చునో. ఈ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి.